హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటూ పాలుపోక కింద మీద పడుతూ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తూ ఉంది. ముందు ఈ ఉగ్రదాడిని ఒప్పుకోక పైపెచ్చు మళ్ళీ మనపైన నిందలేశారు. భద్రతా దళాల వైఫల్యమో, నిఘా వ్యవస్థల వైఫల్యమో, ఇందులో మాకేం సంబంధం లేదని బుకాయించారు. తర్వాత మన వాళ్ళు ఇండస్ నదీ జలాల ఆపివేత అనే విషయం వచ్చేటప్పటికీ వీళ్ళు ఇంకా రెచ్చిపోయి గగనతల్లం మూసేస్తాము, ఇండియా వాణిజ్యాన్ని ఆపేస్తాము ఆ భూభాగం నుంచి అని చెప్పి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినారు. తర్వాత అణ్వాయుధాలు కూడా ఎక్కువ పెట్టి ఉన్నాయి, మేమేం గాజులు దొరుకుని కూర్చోలేదు అది ఇది అని చెప్పి అత్యుత్సాహము ప్రకటించి అత్యుత్సాహంతో ఏదో ఒకటి పేలారు. ఇప్పుడు చూస్తే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఫర్ పాకిస్తాన్ అనే విధంగా ఉంది పరిస్థితి. ఐక్యరాజ్య సమితిలో మనోళ్ళు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్కి ఏ దేశం కానీ సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏ విధంగా కూడా దాన్ని జస్టిఫై చేసుకోలేకపోతున్నారు. ప్రపంచ దేశాల సహాయాన్ని కూడగట్టడము, లేకపోతే ఒక చైనా తప్ప ప్రస్తుతానికి అఫీషియల్గా వాళ్ళకి ఎవరు కూడా సహాయం పక్కన పెట్టండి, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళు ఒక్కరే ఉన్నారు వాళ్ళ వెనుక. ఆ తర్వాత టర్కీ ఒకటి ఉంది. టర్కీకి వీళ్ళకు చాలా రోజుల నుంచి కూడా లాంగ్ స్టాండింగ్ రిలేషన్ ఉంది, సైనిక పరంగా కానీ ఆయుధాలు కొనుగోలు వ్యవహారంలో కానీ. వాళ్ళు టర్కీ వాళ్ళేమో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తే, పాకిస్తాన్ టర్కీని సైప్రస్ విషయంలో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి అండ్ మోర్ ఓవర్ అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి ఆ విధమైన బాండింగ్తో కూడా టర్కీ ఒకటి ఉంది. కానీ టర్కీ భారత్కి వ్యతిరేకంగా ఇంతవరకు ప్రకటన అయితే ఏమీ చేయలేదు. కొన్ని వార్తలు అయితే వచ్చినాయి, టర్కీ నుంచి ఒక 3 కార్గో విమానాల్లో వాళ్ళకి ఆయుధ సామాగ్రిని సప్లై చేశారని. కానీ వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధి టర్కీ ప్రభుత్వం నుంచి, వాళ్ళైతే ఆ విషయాన్ని ఖండించారు. మేము ఎలాంటి ఆయుధాలు అయితే సప్లై చేయలేదు, జస్ట్ రీఫ్యూయలింగ్ కోసమే మా విమానము పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యింది అని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే ఈ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా భారత్ కూడా నిర్ణయాలు తీసుకోబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నది ఏంటి అంటే, వాళ్ళ భూభాగం నుంచి వాణిజ్యాన్ని నిలిపేస్తున్నామని చెప్పారు. దాన్ని చేయడం అనేది ఎంత పెద్ద తప్పో వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది. అది చేయడం వల్ల భారత్ నుంచి సప్లై అయ్యే మెడిసిన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అవి చాలా చౌకగా, చాలా నాణ్యతతో భారత్ నుంచి వాళ్ళకి దొరికేవి. ఇప్పుడు వాళ్ళు చేసుకున్న డ్యామేజ్తో ఇప్పుడు అవి అందకుండా పోయాయి. అవి యాక్చువల్గా వాళ్ళు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అంత అవసరం వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్లో. ఈ మెడిసిన్స్ అన్నీ మెయింటైన్ చేయండి, అట్ ది సేమ్ టైం ఇంకా ప్రొక్యూర్ చేయండి అని చెప్పి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా భారత్ నుంచి అందకపోవడంతో వాళ్ళు ఇప్పుడు దుబాయ్ లేదా ఇతర దేశాల నుంచి బ్లాక్ మార్కెట్లో కొని నిల్వ ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బ్లాక్ మార్కెట్లో కొనడం వల్ల ఒకటి కాస్ట్ ఎక్కువ పెట్టాలి, రెండోది డూప్లికేట్ మెడిసిన్స్ కూడా అమ్మే ప్రమాదం ఉంది. ఈ విధంగా వాళ్ళు వైద్యపరంగా చాలా కాస్ట్లీ మిస్టేక్ అయితే చేసుకున్నారు. వాళ్ళ ప్రజలకు ఇది తీరని దెబ్బ. ఎందుకంటే గతంలో కూడా చాలామంది పాకిస్తాన్ వాళ్ళు వైద్యం కోసం ఇండియాకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దాడి వల్ల ఇండియాకి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశమే లేదు. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకు వీసాలను బంద్ చేయడము ఆల్రెడీ ప్రకటించేసింది. ఇది ప్రజలకు వాళ్ళు చేసిన డ్యామేజ్. జస్ట్ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల సొంత జనాలకి వాళ్ళు చేసిన అతిపెద్ద డ్యామేజ్ ఇది. రెండోది, ఇప్పుడు గగనతలాన్ని మూసేస్తున్నామని చెప్పారు కదా, భారత్ కూడా అదే దిశగా అడుగులు తీసుకుంటుంది. మన పై నుంచి కూడా వాళ్ళ విమానాలు ఎగరవు. ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనేది మునిగిపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు బ్యాంక్రప్సీ స్టేజ్లో ఉన్నారు. గతంలో మనం వార్తలు కూడా చూసాము, వేరే దేశాల్లో వాళ్ళు రీఫ్యూయల్ చేసుకునేందుకు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళ విమానాలను కూడా టేకాఫ్ అవ్వకుండా ఆపేశారు, మలేషియాలోనో ఎక్కడో. అంత దిహీనమైన స్థితిలో ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలు చేరాల్సి ఉంటుంది. దానివల్ల ఫ్యూయల్ ఎక్కువ అవుతుంది, టికెట్లు పెంచాల్సి వస్తుంది. దీనివల్ల ఎయిర్ ట్రావెలింగ్ అనేది తగ్గిపోతుంది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అది మనం తొందరలో కూడా చూస్తాం. వాళ్ళేమో ఇండియా ఏవియేషన్ దెబ్బతింటుంది అన్నారు, కానీ దానికంటే ముందు వాళ్ళదే దెబ్బతింటుంది. ఆ తర్వాత రెండోది, మనోళ్ళు మన వాళ్ళ నావలు కూడా మన పోర్ట్స్లో ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు అనే విధంగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే అయితే వాళ్ళకు చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పోర్ట్స్లో కూడా ఎక్కువ నౌకలు ఆగే విధంగా లేవు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా అవి ఇండియాలో ఉన్న ఏదో ఒక పోర్ట్లో వచ్చి ఆగాలి, ఆ తర్వాత ప్రయాణం కొనసాగించాలి. ఇప్పుడు మనోళ్ళు భారత్ జలాల్లోకి అవి ప్రవేశించకుండా అడ్డుకుంటేగిన వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా పెద్ద రూట్ తీసుకోవాలి, ఫ్యూయల్తో ప్రాబ్లం అవుతుంది, కార్గో ఖర్చు పెరుగుతుంది, వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఐసీఏఓలో సవాల్ చేయొచ్చు, కానీ భారత్ దగ్గర ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఎందుకు అది ఆపుతున్నాము అనేది. సీమాంధ్ర ఉగ్రవాదం అనే ప్రమాదం వల్ల మేము దీన్ని ఆపుతున్నాము అని మనోళ్ళు బలంగా వాదించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఏ దేశం కూడా బహిరంగంగా సపోర్ట్ అయితే చేయట్లేదు ఈ విషయంలో, ఎస్పెషల్లీ ఈ ఉగ్రవాద విషయంలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ వివాదాన్ని రేకెత్తించినా కూడా వాళ్ళకు తక్షణ సహాయం అందుతుందా అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళు డ్యామేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు నోటికి వచ్చిన స్టేట్మెంట్లు ప్రతి ఒక్కడు కూడా ఇచ్చి పేటరైపోతున్నారు, మేమేదో భారత్ని చేసేస్తాం, పీకేస్తామని. ఇప్పుడు వాళ్ళ సైన్యము మన బార్డర్స్ అమ్మడి కూడా ఉంది. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న అతి ముఖ్యమైన పని ఇంకోటి ఏంటి అంటే, పీఓకేలో నుంచి వాళ్ళు పెంచి పోషించిన ఆ పిల్లపాములను, ఆ టెర్రరిస్టులందరినీ కూడా చాలా సేఫ్ ప్లేస్లలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా కూడా భారత్ తీవ్ర స్థాయిలో పీఓకే పైన దాడి చేసి ఆ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుంది అని భయపడుతున్నారు. ఒకవేళ అదే గిన జరిగితే గిన ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అతి కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన టెర్రరిస్టులంతా పోతారు అని చెప్పి భయపడి సైన్యంలో ఉన్న చాలామంది ఆ టెర్రరిస్టులను చాలా సేఫ్ ప్లేస్లలోకి దాచడానికి తీసుకెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆ సైనిక బంకర్లలో ఉంచి దాచడానికి కూడా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఒక ఒక దిక్కుమాలిన పని చేసి ఇప్పుడు దేశం అంతా ఎంత ఇబ్బందుల పాలవుతుందో చూడాలి. వాళ్ళ దేశ ప్రజలు ఆలోచించాలి. ఈ సైన్యము, అక్కడున్న అతివాదులు, ఈ ప్రభుత్వాలు టెర్రరిస్టులకు కొమ్ముగాయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందనేది గమనించండి. నిత్యావసర సరుకులు వాణిజ్యం బంద్ కావడం వల్ల ఒక దెబ్బ, మెడిసిన్స్ పోయినాయి, ఎయిర్ స్పేస్ మూసేస్తున్నారు, నదీ జలాలు ఆపేస్తున్నారు అంటే అది ఇర్రెగ్యులర్గా వదులుతారు, ఆపుతారు. కాబట్టి వాళ్ళు చాలా అన్సర్టైన్ స్టేట్లో ఉంటారు. ఆ వాటర్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆగిపోతాయి, తాగడానికి నీళ్ళ ఇబ్బంది ఎవరు తీరుస్తారు, ఒకవేళ వరద టైంలో చెప్పా పెట్టకుండా వాటర్ వదిలితగిన ఫ్లడ్ తీవ్రత దృష్ట్యా వాళ్ళ పవర్ స్టేషన్స్ పోతాయి, పంటలన్నీ పాడైపోతాయి. ఇప్పుడు ఈ నావల్ను కూడా మన పోర్ట్స్లో ఆగకుండా చేయడం వల్ల ఈ వాణిజ్యం ఖర్చు పెరుగుతుంది. ఇట్లా ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్కి ఎకానమీ పరంగా కోలుకోని దెబ్బ అయితే తగులుతుంది. వాళ్ళు ఈ స్థితి ఇలాగే కొనసాగితే, భారత్కి ఇదే ప్రెషర్ ఇలాగే కొనసాగించగలిగితే తొందరలో పాకిస్తాన్ అనేది దివాలా తీసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి బెలూచిస్తాన్లో ఆల్రెడీ ఒక సెగ ఉంది, అటువైపు ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్లు కూడా కాసుకొని ఉన్నారు వాళ్ళపైన దాడి చేయడానికి. ఇంకొక వైపు భారత్ ఏ క్షణాన్న దాడి చేస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా భయపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు భారత్కి ఒక పెద్ద స్థాయిలో అటాక్ చేస్తే వీళ్ళకి తోడుగా ఇదే అదనుగా బెలూచిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా అటాక్స్ జరగచ్చు ఆ బార్డర్స్ అమ్మడి. ఇదే జరిగితే పాకిస్తాన్ కోలుకోవడం అనేది ఇంకా అసాధ్యం. అప్పట్లో ఒక దేశం ఉండేది అని మాట్లాడుకోవాల్సిన స్టేజ్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత. కాబట్టి చేసిన పెంట పనికి పాకిస్తాన్ ఇప్పుడు అనుభవించబోతుంది. అది ఏ స్థాయిలో ఉంటుంది ఆ శిక్ష అనేది మనం కొద్ది రోజుల్లో చూస్తాం. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.